అండ్ ఎంత పోయింది, ఇరువురు నుంచి ఎంత పోయింది, సూరాయపాడు ఎంత పోయింది, ఎంత కలెక్షన్ వచ్చింది, సరిపోయినా. కృష్ణపట్నం టోల్ గేట్ ఎంత వచ్చింది, కృష్ణపట్నం కంటైనర్ పోర్టు పోతే నాకేమే. అది వీళ్ళ బతుకులు. ఆ రోజు వెనక మాట్లాడదా, పోర్టు పోలేదు, సోమిరెడ్డి కూతలు కూస్తున్నాడు అన్నావు. ఎక్కడుంది కంటైనర్ పోర్ట్? సిగ్గుందా నీకు? నువ్వు మంత్రిగా తరిమేశావు. జనవరి 31 మూతేసేసావు. లాస్ట్ 2 years నుంచే మూతపడింది. అది నామినల్ ట్రాన్స్పోర్ట్. అది పరిస్థితి. అందుకని ప్రజలు గుర్తించారు. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినారు. నేను సర్వేపల్లి ప్రజలకి రుణపడి రుణం తీర్చుకుంటా. జిల్లా రైతుల కోసం, జిల్లా రైతాంగం కోసం, రైతు కూలీల కోసం, పేదోళ్ళ కోసం ఏమి చేయాలో అవన్నీ చేస్తాం. 51 టీఎంసీలు ఈరోజు సోమశిలలో ఉన్నాయి. 13-14 వేల క్యూజిక్స్ వస్తుండే. వాటిని కండలేరుకి 10,000 క్యూజిక్స్ ఇస్తున్నాం. దాదాపు 18 టీఎంసీ కండలేరుకి వచ్చింది. ఆడ 51+ వచ్చింది. అంటే అంత కలిస్తే 68-69 టీఎంసీలు. ఇంకా మనకి చాలా గ్యాప్ ఉంది. ఇంకా రావాల్సింది ఉంది 75-80 టీఎంసీలు. సో పెన్నా క్యాచ్మెంట్ ఏరియాలో ఏ రోజు వర్షం పడినా రాయలసీమలో పెన్నా నదికి నీళ్ళు వస్తే 2 రిజర్వాయర్లు 146 టీఎంసీలు నిండిపోతాయి. అది కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. ఫస్ట్ 9,000, 10,000 వస్తుంటే ఈఎన్సీ వెంకటేశ్వరరావు దగ్గర నుంచి, చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి మాట్లాడి దాన్ని 18,000, 16,000 చేయించాం. ఈరోజు దేవుడి దేవల్ల ఒక పంటకి నెల్లూరు జిల్లాలో సోమశిల కింద 5.5 లక్షల ఎకరాలు, కండలేరు కింద 3 లక్షల ఎకరాలు, 8,50,000 ఎకరాలు పండించి తీరుతాం. మొదటి పంట పండించి తీరుతాం. రెండో పంటకు దేవుడి దేవల్ల క్యాచ్మెంట్ ఏరియాలో వస్తే రెండో పంటకు కూడా ఇప్పిస్తాం. మళ్ళీ నడుచుకోవడానికి కుమారా